హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అప్డేట్ వచ్చేసి ఒక్క జిల్లాకి వచ్చేసి L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లిస్ట్ అనేది శాంక్షన్ అయిందండి. సో ఆ లిస్ట్ డీటెయిల్స్ నేను మీకు కంప్లీట్గా చెప్తాను. సో అది L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ జిల్లాకి అనేది శాంక్షన్ చేశారో నేను మీకు చెప్తానండి. సో ఈ న్యూస్ వచ్చేసి ఎవరి గురించి అంటే L2 లబ్ధిదారులు, అంటే ఎవరైతే L2లో ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరికైతే ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ 2 BHK ఇచ్చారో వాళ్ళని వచ్చేసి వ్యాలిడేట్ చేస్తున్నారండి. ఇది ఎక్కడంటే మనకి మహబూబ్ నగర్లో వచ్చేసి ఎవరికైతే అప్పుడు కేసీఆర్ ఉన్న గవర్నమెంట్లో ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ అనేది ఇచ్చారో వాళ్ళకి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వ్యాలిడేట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఇల్లులు అనేవి రెంట్కి ఇచ్చేసారు, ప్లస్ లీజ్కి ఇచ్చారు, అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్ముకున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి నోటీసులు అనేది పంపుతున్నారు. నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళ నుంచి రిప్లై అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ నుంచి రిప్లై అనేది రాకపోతే వాళ్ళపైన కేసు అనేది బుక్ అవుతుంది, ప్లస్ వాళ్ళ నుంచి గవర్నమెంట్ అనేది ఇల్లు అనేది రిటర్న్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. సో వాళ్ళ నుంచి రిటర్న్ తీసుకున్న ఇల్లు వచ్చేసి ఇప్పుడు ఎవరైతే మహబూబ్ నగర్లో మనకి L2 అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ నుంచి ఆ ఇల్లు అనేది తీసుకొని, సో ఈ లబ్ధిదారులు అంటే ఎలిజిబుల్, ఇప్పుడు యాక్చువల్గా ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అనేసి డిసైడ్ చేస్తున్నారండి. సో నేను మరీ చెప్తున్నానండి. సో మనం గవర్నమెంట్కి ఏవైతే మన డాక్యుమెంట్స్ అనేవి ఇస్తామో, ఆధార్ కార్డ్ కానీ అలాంటి డాక్యుమెంట్స్తో మనం ఓన్లీ జస్ట్ ఆధార్ నెంబర్తోనే వాళ్ళు మన కంప్లీట్ డీటెయిల్స్ అనేది తీస్తారు. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ప్రాపర్టీ కానీ ల్యాండ్ కానీ అలాంటిది ఏదన్నా మన పేరుతో ఉన్నా వాళ్ళు వ్యాలిడేట్ చేసి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఒకవేళ ఆస్తులు కానీ ఇల్లులు కానీ ఎక్కువ ఉంటే కనుక కూడా మనకి ఇందిరమ్మ ఇల్లులు అనేవి రావు గవర్నమెంట్ నుంచి. ఇప్పుడైతే కేసీఆర్ది ప్రభుత్వం అనేది ఉండేనో అప్పుడు వచ్చేసి 2300 ఇల్లులు అనేవి మంజూరు చేశారండి. అందులో వచ్చేసి కొన్ని విలేజెస్లో, అంటే ఎవరైతే చాలా పువర్గా ఉన్నారో, అంటే బిలో పువర్టీ లైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లులు అనేవి అలాట్మెంట్ అనేవి చేశారండి, మంజూరు చేశారు. సో టోటల్ వచ్చేసి 2014 ఇల్లులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయితే ఇచ్చారండి ఆ టైంలోనే. సో మీకు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ కానీ వస్తే, లైక్ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఏదైనా డబుల్ బెడ్రూమ్ కానీ, ఇల్లులు మాత్రం సెల్ చేయొద్దండి. సో మనం ఒకవేళ అలాంటిది స్టెప్ ఏదైనా తీసుకున్నా మన నుంచి రిటర్న్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మీకు ఏదైనా లిస్ట్ వచ్చినా నేను మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.